హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సహస్ర అర్జున వ్లాగ్స్. ఈరోజు ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకునే విధానంగా నేనైతే మీకు చూపిస్తాను. నేనైతే ఇది క్యాట్లా ఫిష్ తీసుకున్నాను. ఎందుకంటే క్యాట్లా ఫిష్ పీసెస్ అయితే చాలా పెద్దవిగా, ముళ్ళు ఒకటే సింగిల్ పీస్ ఉంటుంది. కిడ్స్ కూడా ఈజీగా స్మూత్గా తినేయచ్చు. సో దానికోసమని నేను క్యాట్లా ఫిష్ అయితే తీసుకున్నాను. సో ఈ ఫిష్ అయితే ఇదే 1/2 కిలో తీసుకున్నాను అనమాట. సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట: కార్న్ఫ్లోరు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫిష్ మసాలా ఇవన్నీ తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఎప్పుడైనా మనం ఫిష్ యూజ్ చేస్తున్నప్పుడు లెమన్ వాడితే ఆ ఫిష్ స్మెల్ అనేది పోతుందన్నమాట. సో దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్గా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫిష్ మొత్తానికి పట్టే విధంగా ఈ విధంగా అయితే ఫిష్ మొత్తానికి కలిపి పెట్టేశాను అన్నమాట. సో ఇది మొత్తము మనకైతే ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే దీన్ని మనం రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనం రెస్ట్ ఇచ్చాం కదా, ఫుడ్ కలర్ కలపడం వల్ల కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది. ఫిష్ అట్రాక్టివ్గా తినేయాలి అని అనిపించాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ కలపాలన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని మనం ఇలా ఫ్రై చేసుకుందాము. ఫిష్ ఫ్రై ఇది సాంబార్ రైస్లోకి, ఇండివిజువల్గా పప్పు ఏదైనా సరే ఇలా కాంబినేషన్లో తీసుకుంటే, అండ్ ఈరోజు సండే స్పెషల్ కదా, స్పెషల్ రెసిపీ అనమాట. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ ఫిష్ అనేది చాలాసేపు 1 అవర్ రెస్ట్ ఇచ్చాం కదా, సో చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇది సెకండ్ సైడ్కి కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇంత చాలా జాగ్రత్తగా తీస్తుంది పీస్ అనేది విరగకుండా ఉండడానికి నేను ఇంత స్లోగా జాగ్రత్తగా అయితే దాన్ని టర్న్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా 2 సైడ్స్ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి రివర్స్ సైడ్లో మళ్ళీ టర్న్ చేసుకొని దీన్ని మళ్ళీ అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూసారా, ఫిష్ ఫుడ్ కలర్ కలపడం వల్ల అసలు ఎంత బాగా, ఎంత త్వరగా ఫ్రై అయిపోయి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మనకి. సో ఇలా తిప్పేటప్పుడు కొంచెం నూనె జాగ్రత్తగా చూసి దాన్ని టర్న్ చేసుకోండి, లేదా మీద పడిపోతుంది. సో ఈ విధంగా 2 సైడ్స్ మనం ఈ విధంగా చేసుకొని, సో దీన్ని అయితే చూడండి, ఒకసారి మీరు ఫోర్క్తో చూడొచ్చు ఇది కాలిందా లేదా అనేది. సో నాకైతే ఇదైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. సో దీన్నైతే నేను తీసుకొని వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా రిమైనింగ్ పీసెస్ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని దీన్ని కూడా ముందు ఎలా కాల్చామో సో అదేవిధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో నేనైతే మొత్తం చేసేసాను అనమాట, నాకు రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.